P9 న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్లో అక్రమాలపై నిగ్గు తేల్చండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి. ఉప్పుగుండూరు వాసుల ఆందోళన. అధికారులు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పొల్ల భాస్కర్ అన్నారు. కనిగిరి నియోజకవర్గంలో 3వ దశ పంచాయతీ ఎన్నికలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యాలెట్ బాక్స్ 214 రిజర్వ్ రావుగా మొత్త విడతకు సంబంధించి మొత్తం మీద అన్ని రకాలుగా పూర్తి అయిపోయింది. ఉప సర్పంచ్ ఎన్నిక 30 గ్రామ పంచాయతీలకు సంబంధించి కోరం లేక ఆగిపోయింది. అది ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాము. మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. 227 గ్రామ పంచాయతీలకి మనకు ఎలక్షన్ జరగాల్సి ఉండగా 35 యునానిమస్ అయినాయి. ఈ మొదటి దశలో 192 ఎలక్షన్ జరిగింది. మొత్తం మీద కౌంటింగ్ కాస్త ఆలస్యమైనప్పటికీ మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పెద్ద స్థాయిలో లేకుండా పూర్తి చేశాము. ఇప్పుడు రెండో విడతగా 14 మండలాల్లో అరేంజ్మెంట్ అంతా రెడీగా ఉంది. అద్దంకి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు, దర్శి కాన్స్టిట్యున్సీలో 5 మండలాలు, మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు, తర్లుపాడు, పొదిలి, కేకేమెట్ల, అట్లాగే మర్రిపూడి, అది కొండపూడి మార్కాపురం డివిజన్లో 12 మండలాలు ఉంటాయి. 208 పంచాయతీలకి అది 21వ తారీఖున పోల్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ప్రకాశం జిల్లాలో మరి ఎలక్షన్స్ సంబంధించి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పనిలో నిమగ్నమై ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. ఈరోజు నేను కూడా మరి ఇటు కనిగిరి కాన్స్టిట్యున్సీలో కనిగిరి, వెలిగండ్ల, సిఎస్పురం, పామూరు ఈ మండలాలన్నీ కూడా నేను ఎంపీడీఓలతో, ఎంఆర్ఓలతో, అట్లాగే పోలీస్ ఆఫీసర్స్తో, స్పెషల్ ఆఫీసర్తో సహా ఒకసారి కర్సరీగా రివ్యూ చేసుకుంటూ వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి. అట్లాగే ఇంకా దారిలో ఇప్పుడు వివి ఓలేటివారిపాలెం అట్లా చూసుకొని మళ్ళీ ఒంగోలుకి వెళ్ళడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఒక పేజు అయిపోయింది, ఇంకా 3 పేజీల్లో ఎలక్షన్ జరగాల్సి ఉంది. మరి ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్స్కి వచ్చి పోలింగ్ రోజున మీకు ఏ డేట్లు అయితే ఫిక్స్ అయినాయో ఆ రోజున ఓటు హక్కు వినియోగించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అట్లాగే ఈ పోలింగ్ స్టేషన్ల దగ్గర కోవిడ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా పాటించండి. సిబ్బందికి కూడా అవసరమైనటువంటి సామాగ్రి అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఓటర్స్ కూడా వచ్చేటప్పుడు మాస్కులు వేసుకుని డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత కౌంటింగ్ జరిగే రోజున మరి ప్రజలంతా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఎలక్షన్ ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ మాత్రమే ఈ కౌంటింగ్ సెంటర్కి వస్తే అక్కడ ఎవరైతే ఈ కౌంటింగ్ చేయడానికి మనం ఆర్ఓను పిక్ చేసామో, పోలింగ్ స్టాఫ్ను పెట్టామో వాళ్ళందరూ కూడా కొద్దిగా కన్వీనియంట్గా. ప్రజలు చాలని ఆదాయంతో జీవనం సాగిస్తుంటే ఇంటి పన్ను పెంచి ప్రజలు వేధించడం సరికాదని సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశరావు చౌదరి విమర్శించారు. ఇతర ప్రాంతాల మీద 30% పన్ను పెంచడానికి మేము సిద్ధమని చెప్పి పేపర్లో ప్రకటిస్తూ, దాంట్లో కూడా గతంలో 4 ఏళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు 5 సంవత్సరాలకి 5 ఏళ్ళకి పెంచాలని, దాన్ని ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచి ఈ 4 సంవత్సరాల్లో 5 ఏళ్ళు ట్యాక్స్ పోయేలా చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనని అటు ఆర్థిక శాఖ అనండి, రాష్ట్ర మంత్రులు అనండి, లేకపోతే కమిషనర్లను ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుకొని ఈరోజు ఈ పన్నులు పెంచేదానికి మరి సమాయత్తం అయ్యారు. మన ఒంగోలు నగరంలో ఉన్నటువంటి వినియోగదారులందరూ కూడా, హౌస్ ఓనర్లు, ఆస్తులు ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద నిరసనలు తెలిపేదానికి సంసిద్ధం కావాలని, అప్పుడే
ఈ ప్రజాగ్రహానికి భయపడినా కొంతమేరకు దానికి సడలింపు వచ్చేదానికి ఈరోజు పాలక వర్గాలు ప్రజల్ని జలగల్లాగా పీకుతునే విధంగా తమ విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే అన్ని రంగాలకు సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు కానీ, లేకపోతే ఆటో వాళ్ళ మీద పన్నులు వేయటం కానీ, కరెంట్ ఛార్జీలు పెంచడం కానీ, లేకపోతే మిగతానటువంటి టోల్ ట్యాక్సులు పెంచడం కానీ, ఇట్లాంటి రకరకాల పన్నులతోటి ప్రజలను వేధిస్తున్న నేపథ్యంలో ఈ రోజున మున్సిపల్ శాఖ కానీ, లేకపోతే నగర పంచాయతీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఇంటి పన్నులు పంచుతూ తీసుకున్నటువంటి చర్య అనేది ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రజలు చాలని ఆదాయ వనరులతోటి అల్లాడిపోతూ ఉన్నారు. ఒకతోటి కరోనాతోటి ప్రజలు వ్యాపార వర్గాలు కానీ, లేదా ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో నష్టపోయినటువంటి పేదలకి, లేకపోతే మధ్యతరగతి ప్రజలకి న్యాయం చేయకపోగా, ఆదుకోకపోగా ఈ ఇంటి పన్నులు పెంచడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఏఐటీసీగా భావిస్తూ ఇప్పటికైనా సరే ఈ ఇంటి పన్నుల పెంపుదలని నిలుపుతేయాలని అని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకి పుర ప్రజలు సిద్ధమవుతారని చెప్పి సర్పంచ్ అభ్యర్థి ఫలితాల్లో జరిగిన అవకతవకలు గుర్తించి ప్రజాస్వామ్యాన్ని బతికించాలని ఉప్పుగుండూరు గ్రామ ప్రజలు స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జరిపించాలి ఉప్పుగుండూరు రీకౌంటింగ్ గ్రామ పంచాయతీ రీకౌంటింగ్ అంతేనా? చెప్పారు. తర్వాత 5 నిమిషాల తర్వాత అవుట్ ఆఫ్ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. బయటికి వెళ్ళండి, లేకపోతే క్రిమినల్ కేసు పెడతామని చెప్పారు. నా తరఫున ఎవరు లేదు, ఇంకా నేను మాత్రం సైన్ చేసి బయటకు వచ్చేసాను. కావాలని చెప్తుంది సార్ నా పేరు పాల్పడ్డాను, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఇండిపెండెంట్ క్యాండిడేట్. మేము రీకౌంటింగ్ కావాలని కోరుకుంటున్నాం. మీ ఊళ్ళో ఏం జరిగింది అసలు? ఎలక్షన్ ఎలా జరిగిందంటే 7 పెట్టారు సార్. కన్ఫ్యూజన్ బాగా చేశారు. మా ఏజెంట్లను అయితే బయటకు గెంటేశారు. లాస్ట్ 14, 12, 13 వాటి దగ్గరికి వస్తే బాగా కన్ఫ్యూజన్ చేశారు. ఏజెంట్లు ఎవరు లేదు సార్, నేను ఒకదాన్నే ఉన్నాను. 5 నిమిషాల ముందులో మీరు విన్ అయ్యారని చెప్పి సైన్ చేయించుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై స్థానిక మల్లయ్యలింగం భవనంలో సిపిఐ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పివిఆర్ చౌదరి, చీకటి శ్రీనివాసరావు నాయకులు పాల్గొన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర కార్మిక సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదనల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా తెగనమ్మటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది జరుగుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. 1971, 1966 నుంచి 20 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి వామపక్షాలు, కమ్యూనిస్టులు శాసనసభలో రాజీనామాలు చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ పోరాటంలో 32 మంది పోలీసులు కాల్పుల్లో మరణించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 1970లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేసింది. కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్రుల విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమం చేసి విశాఖ ఫ్యాక్టరీని సాధించుకున్నాం. అదే పట్టుదలతోటి, అదే ఉద్యమంతో ఈరోజు దేశం అంతా, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా
మన ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నటువంటి దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా, ప్రజా సంఘాలు అందరూ కూడా వివిధ రూపాల్లో ఉద్యమం చేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా కూడా మన ఉద్యమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 14వ తేదీన ఉదయం 10 గంటలకి ఒంగోలు ఎన్జిఓ హోంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి కార్మిక సంఘాలు, మధ్యతరగతి ఉద్యోగులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు, లాయర్లు, మేధావులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ నాయకులందరూ కూడా పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయమని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అమ్మటం అనేది దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ అన్ని రోగాలకి ప్రైవేటీకరణ లేకపోతే అమ్మటం అనేది పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారం మొత్తం దేశాన్ని మొత్తం కూడా అమ్మకానికి పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. దీని మంది యావన మంది ప్రజలు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున విశాఖ ఉక్కుని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయాలని చెప్పి కాసుకొని కూర్చుంది. అందులో భాగంగానే ఈ రోజున అన్ని ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. రేపు 18వ తారీఖున రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ప్రకాశం జిల్లా నుండి కేంద్ర కార్మిక సంఘాలు, వాటి అనుబంధ సంఘాలు 14వ తారీఖున ఒంగోలు ఎన్జిఓ హోంలో ఉదయం 10 గంటలకి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు, పౌర సమాజాలు, అదేవిధంగా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు వారి అనుబంధ సంఘాలు, లాయర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, మిగతా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగులు కానీ, ఎల్ఐసి ఉద్యోగులు కానీ, పోస్టల్ ఉద్యోగులు, తదితర రంగాలకు సంబంధించినట్టు అందరూ కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంది. ఈ పరిస్థితుల్లో కూడా అనేక సంవత్సరాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికుల కష్టం ఫలితంగా అక్కడున్న అడ్మినిస్ట్రేషను చొరవతోటి లాభాల్లో నడిచింది. అనేక సంవత్సరాలు లాభాల్లో నడుస్తున్న సంస్థల్ని నష్టాల్లో గట్టా పంపించాలనే మోడీ గారు వచ్చిన తర్వాత ఒక పెద్ద కుటిల ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు 26,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు గంగవరం పోర్టుకి కేటాయించారు. ఆ రోజు రైతులు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తూ ఉంటేనే ఆ రోజులు భూమిస్తే 2,000 ఎకరాలు గంగవరం పోర్టుకి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు వీటన్నిటినీ ముగింపు చేసుకొని నా ముందు మాట్లాడిన మిత్రులు దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళన తీసుకోవాలా, ఎట్లా దీన్ని మనం రక్షించుకోవాలనే ధ్యేయంతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉంది. ఈరోజు అనేక త్యాగాలు చేసిన సాధించుకున్న ఈ ఫ్యాక్టరీని ఈ మోడీ ప్రభుత్వం కారు చౌకగా 22,000 కోట్లకి 3 లక్షల కోట్ల విలువైన ఆస్తిని అమ్ముతున్నాడంటే మనం ఏమనుకోవాలా? అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1 కోటి లక్షల అప్పుల్లో ఉంది. 1 కోటి లక్షల్లో అప్పుల్లో ఉంటే ఏం చేయాలి దేశాన్ని? 1970లోనే తరిమల నాగిరెడ్డి గారు 10,000 కోట్లు ఉన్నప్పుడే దేశం తాకట్టులో పెట్టబడిందని ఆయన ప్రకటిస్తే ఆ రోజు అందరూ కూడా హాస్యాస్పదంగా చూస్తారు ఆయన వైపు. ఈరోజు 1 కోటి లక్షల అప్పులో ఉంది. మరి దీన్ని విదేశాలకి, అమెరికన్ సామ్రాజ్యవాదానికి, మల్టీనేషనల్ కంపెనీలకి, ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టి భారత ప్రజల్ని ఈ మోడీ ఎటువైపు నడుపుతున్నాడో అర్థం చేసుకోవాలా. దీని వ్యతిరేకంగా రేపు 14వ తారీఖున ఇక్కడున్న కేంద్ర కార్మిక సంఘాలన్నీ, ఇతర స్వతంత్ర ఫెడరేషన్లు, అన్ని రంగాల ప్రజలు, ఉపాధ్యాయ సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్లు అందరినీ కూడా పిలిచి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన పోరాటం ఎలా ఉండాలా, 18వ తారీఖు ధర్నాను ఏ విధంగా మన 2వ విడత పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి తెలిపారు. స్థానిక వారి కార్యాలయంలో P9తో మాట్లాడారు. జరిగింది. అందులో 64 గ్రామ పంచాయతీలు అంటే వార్డులతో సహా పూర్తిగా యునానిమస్ అవ్వడం జరిగింది. మనం అలాగే వార్డులకు కూడా మొత్తం 2,760 మందికి వార్డుల్లో యునానిమస్ అవ్వడం జరిగింది. వీటన్నిటికి కూడా రేపు 13వ తేదీన ఉదయం 6:30 గంటల నుంచి 3:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజున మండల కేంద్రాల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్ల ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ స్టేషన్లకి, ఎన్నికలు జరగబోయే అన్ని పోలింగ్ స్టేషన్లకి సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది హాజరు కావడం జరిగింది. పీఓలు, ఓపీఓలు హాజరవడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా బ్యాలెట్ పేపరు, ఇండబుల్ లింక్, పేపర్ సీలు, ఇతర పోలింగ్ కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకి మూవ్ అవుతూ ఉన్నాయి. అన్ని మండలాల నుంచి రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. రేపు ఎన్నిక కోసం పోలింగ్ సిబ్బంది కాడ నుంచి మెటీరియల్ కాడ దాకా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు స్టేజ్ 2లో జరుగుతున్న ఎన్నికల సిబ్బంది అధికారులందరూ కూడా వారే స్వయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడం వల్ల అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మనం 2-3 గ్రామ పంచాయతీలను కలిపి ఒక 25 యావరేజ్న పోలింగ్ స్టేషన్లు వచ్చేలాగా ఒక రూట్ని తయారు చేసుకోవడం, దానికి ఒక రూట్ ఆఫీసర్ని పెట్టుకోవడం, ఆ 2-3 రూట్లు కలిపి ఒక జోన్గా తయారు చేసుకొని దానికి జోనల్ ఆఫీసర్ పెట్టి జోనల్ ఆఫీసర్కి మేజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎన్నికలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారికి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా సమస్యాత్మక గ్రామాల్లో ఉండే కాడ మైక్రో అబ్జర్వర్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఏర్పాటు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా సమస్యాత్మక గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో అనే దానికి కూడా వెబ్ కాస్టింగ్ కూడా మనం శిక్షణ ఇచ్చి వెబ్ కాస్టింగ్ వాళ్ళని కూడా పంపించడం జరిగింది. వారు పోలింగ్ తదనంతరం కూడా కౌంటింగ్ ప్రక్రియను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఇవ్వడం జరిగింది, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్స్ని ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా కలెక్టర్ గారు ఎన్నికలు సజావుగా సక్రమంగా ఎలాంటి అవకతవకలు లేకుండా చేయడానికి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు దగ్గర నుంచి, పోలింగ్ సామాగ్రి పంపిణీ దగ్గర నుంచి, పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేయడం, వాళ్ళు ఏ స్టేషన్కి వెళ్తున్నారో కూడా తెలియకుండా ర్యాండమైజేషన్ చేయడం, వాళ్ళకి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళందరినీ ఈ రోజున పోలింగ్ కేంద్రాలకు పంపించడం అన్నీ కూడా స్వయం ఉద్యోగస్తులను కాపాడుకోవడానికి వారికి మాస్కులు పంపిణీ చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్కి 1 లీటర్ మనం శానిటైజర్ ఇవ్వడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి హ్యాండ్ గ్లౌజ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఎవరైనా పొరపాటున పాజిటివ్ కేసు ఉండి వారు ఓటింగ్ చేయాలనుకుంటే లాస్ట్ అవర్లో 2:30 నుంచి 3:30 లాస్ట్ అవర్లో వాళ్ళు ఓటింగ్ చేయదలుచుకుంటే వాళ్ళు పీపీఈ కిట్లు కూడా మనమే ఇస్తున్నాం. మన దగ్గర రెడీగా పెట్టాము. వాళ్ళు ఎవరైనా అలా ఉండి మేము ఓటింగ్ చేసుకోవాలనుకున్నామంటే వాళ్ళకి పీపీఈ కిట్లు ఇస్తాము. వాళ్ళు పీపీఈ ధరించి ఆ అవర్లో ఓటింగ్ వేసుకోవడానికి కూడా కోవిడ్ బారి నుంచి ఉద్యోగస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వారికి రకాల అన్ని చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెన్యూమరేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల మనీని కూడా మనం ఎంపీడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాము. కౌంటింగ్ కేంద్రంలో సరైన ఏర్పాట్లు చేయమన్నాము. టేబుల్స్ ఎలా వేయాలి, ఎన్ని టేబుల్స్ వేయాలి, కౌంటింగ్ కేంద్రంలో తీసుకొస్తున్న అన్ని రకాల జాగ్రత్తల గురించి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ కౌంటింగ్ కేంద్రంలో ఒక్కసారి రాత్రిపూట డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పంచాయతీల్లో అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ లేకపోతే కౌంటింగ్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా భోజన వసతి కల్పించడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చున్నారు ఎంపీడీ వాళ్ళకి. ఈ విధంగా అన్ని రకాల చర్యలు, వెహికల్స్ పెట్టాము, బస్సులు పెట్టాము, కార్లు పెట్టాము, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీసు, అట్లాగే మంచినీటి వసతి కాడ నుంచి భోజనాల కాడ నుంచి. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ యొక్క శుక్రవారము అదేవిధంగా రేపు శనివారం రోజున అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాలతో శ్రీసూక్త విధానంగా అభిషేకము, అదేవిధంగా ఈరోజు శుక్రవారం రోజున అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణ పూజ, రేపు శనివారం రోజున ఎంతో వైభవంగా అమ్మవారికి కలిగినటువంటి ఈ యొక్క వాసవి అమ్మవారి యొక్క దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా
ఈ యొక్క చండీ హోమం అనేది ఎంతో వైభవంగా అన్ని కార్యాలకు సిద్ధి కలగడానికి, అదేవిధంగా అన్నింటిలో విజయాలకు కారణమైనటువంటి ఈ యొక్క చండీ హోమంలో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క అదేవిధంగా చండీ ఈరోజు రేపు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను జరుపుతున్నాం. అవి మీకు వాట్సాప్ ద్వారా తెలియజేశాం. వాటి 2 కార్యక్రమాల్లో మన ఆర్య వయసు కుటుంబాలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. మరియు ఆ తర్వాత మన ఆర్య వైశ్య కుటుంబాల అందరికీ సంబంధించిన ఒక ప్రత్యేక వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఉన్నాం. అది ఈ రేపు కార్యక్రమంలో అందరికీ వాట్సాప్ ద్వారా తెలియజేస్తాం. కాబట్టి దాని గురించి అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి ఆర్యవైశ్య కుటుంబాలకు సంబంధించిన ఒక మంచి లక్ష్మణ రేఖని తయారు చేసాం. కాబట్టి ఇది అందరికీ త్వరలో తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి అందరూ శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమం పొద్దునే పంచామృతాల అభిషేకము జరిగింది. తర్వాత నవావరణ పూజ, 12 గంటలకి సుహాసిని పూజ కార్యక్రమం జరిగింది. రేపు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వైభవంగా చండీ హోమం నిర్వహిస్తున్నారు. తర్వాత తీర్థ ప్రసాదాలు వినియోగం జరుగుతుంది. జై వాసవి. మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు టి సుమతి అధ్యక్షన రమాబాయి అంబేద్కర్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జేబీఎం ఫౌండేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, రమాబాయి అంబేద్కర్ కల్చరల్ అసోసియేషన్ తరఫున హర్ష గారికి అందరికి కూడా నా శుభాకాంక్షలు చేసుకుంటున్నాను. ఈరోజు ఎందుకంటే ఎక్కడైతే మహిళలను గౌరవిస్తామో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్లో ఈరోజు రమాబాయి గారిని ఆదర్శంగా తీసుకొని భావి తరాలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా అంబేద్కర్ గారి యొక్క ప్రతి ఒక్క విజయంలో కూడా తను ఒక పార్ట్ అయినందుకు ఆయన జీవితాన్ని, ఆయన సక్సెస్ని ముందుగానే ఊహించి తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప వీరవనిత రమాబాయి గారి గురించి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొని నాకు నిజంగా నా పూర్వజన్మ సుకృతాన్ని భావిస్తున్నాను. నా యొక్క జీవితంలో ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా విద్యార్థులు కూడా రమాబాయి గారి జీవితం అందరికీ కూడా ఆదర్శప్రాయం. మీరందరూ కూడా ఆమెని చిన్న వయసులో పెళ్లి అయినప్పుడు కూడా 9 సంవత్సరాల వయసులో పెళ్లి అయినప్పుడు కూడా 5 పిల్లల్లో 4 పిల్లలు చనిపోయినప్పుడు కూడా తను పట్టుదలతో రాణించి అంబేద్కర్ గారికి చేదుల వాదులో ఉండి ఆయన యొక్క జీవితంలో ప్రతి ఎదుగుదలలో కూడా పాటినందుకు నిజంగా చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం నిర్వహించి మరి కోవిడ్ సీజన్లో బాగా పనిచేసిన డాక్టర్ల సిస్టర్లను గౌరవించి, అదేవిధంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వాళ్ళకి గౌరవించి సత్కారం చేయడము, అదేవిధంగా బాలికలకు వివిధ స్కూళ్ళు చెందిన బాలికలందరినీ కూడా వాళ్ళకు మంచి గేమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళలో
మంచి అంటే బాగా ఆడిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం అనేది చాలా ఆనందకరమైన విషయం. సో ఈ రమాదేవి గారి ఆదర్శంగా తీసుకుంటూ మహిళలంతా బాగా అభివృద్ధి చెందాలని ఈ కాన్సెప్ట్తో సుమతి గారు వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలని. సుమతమ్మ గారికి ఈ కార్యక్రమానికి ఒక గొప్ప ఆలోచనతో వాలంటరీ ఆర్గనైజేషన్ పెట్టి ప్రతిభావంతులైన విద్యార్థులతో వాళ్ళలో ఉన్న మెరిట్ని టాలెంట్ని గుర్తించి అలాగే డాక్టర్స్ కోవిడ్ టైంలో డాక్టర్స్ కానీ అలాగే సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళని కానీ అలాగే సంఘ సేవ చేస్తూ హ్యూమన్ రైట్స్ని ఉద్యమంలో గొప్ప వ్యక్తుల్ని గుర్తించి ప్రశంస పత్రాలని రమాబాయి అసోసియేషన్ తరఫున ఇచ్చి వాళ్ళని అంటే వాళ్ళని ప్రోత్సహించి ప్రశంస పత్రాలను ఇచ్చిన ఆర్గనైజేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే జేబీఎం ఫౌండేషన్ తరఫున ప్రెసిడెంట్ గారు జేబీ నాగేశ్వరరావు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోని మౌలిక సదుపాయాలు కృషి చేస్తానని దొనకొండ మండలం తెల్లబాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఏరువ నారాయణ రెడ్డి అన్న తెలిపారు. మన ఊరు తరపు నుంచి మన ఎమ్మెల్యే వచ్చిన కాడి నుంచి మన ఊరికి మనమే దగ్గరుండి పనులు చేపించారు, మనం సహకరించాము. మన జనాలు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మనమే ఉండాలని కోరుకుంటున్నారని మనము రావాల్సి వచ్చింది. వాళ్ళే గెలిపించాలని, వాళ్ళే పోటీ చేసి పెంచాలని మనస్ఫూర్తిగా నిలబడాలని కోరుకుంటున్నారు. మనము ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మనం గెలిచిన తర్వాత అన్నీ ఎటువంటి పని పెండింగ్ లేకుండా సైడ్ కాలువలు కానీ సిమెంట్ సీసీ రోడ్లు కానీ ఏమైనా గ్రావెల్స్ కానీ ఏవైనా బాత్రూమ్స్ కానీ ఏవైనా పెండింగ్ లేకుండా చేస్తామని కోరుకుంటూ ఎస్సీ పాలెంలో కూడా ఏదో చర్చి ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా చేస్తాం. స్థానిక చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన కళ్యాణం మాంగళ్య సూత్రం మహాన్. అదృష్టం ఈ రోజున ఈ దంపతులకు దక్కింది. ఎన్ని పైన కుడి చేతిని బోర్లించి కుడి తొడపైన పెట్టుకొని అందరూ కూడా మహా
లక్ష్మీః ఖడ్గాగ్రే సామ్రాజ్యలక్ష్మీః శ్రీ మాంగళ్యధారణ, కన్యాదానం ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలతో కళ్యాణాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కళ్యాణం ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం రోజున లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుంది. కావున కళ్యాణంలో పాల్గొనదలిచిన వారు, దంపతులు మరియు భక్తులందరూ కూడా ఈ శ్రవణ నక్షత్రం రోజున కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన రథసప్తమి పర్వదినం సందర్భంగా సప్తవాహన సేవలు 7 వాహనాలతో తిరుమలలో జరిగే విధంగా ఇక్కడ కూడా వాహన సేవలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ధర్మకర్తల మండలి మరియు ఈవో గారు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. 19వ తేదీన ఉదయం 6:30 నుంచి కూడా సాయంత్రం రాత్రి 9 గంటల వరకు కూడా 7 వాహన సేవలు వరుసగా జరుగుతుంటాయి. ఉదయం 6:30 సూర్యప్రభ వాహనం, తరువాత శేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, స్వామివారి చక్రస్నానం, తరువాత గజవాహనం, అశ్వవాహనం, చంద్రప్రభ వాహనం, ఈ విధంగా ఉదయం 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా మన ఆలయం దగ్గర నుంచి బయలుదేరి కోర్టు సెంటరు మరియు సెంట్రల్ కేబ్ హోటల్ మీదుగా గాంధీ రోడ్డు, ప్రకాశం బొమ్మ, గాంధీ బొమ్మ మీదుగా, ఏనుగు చెట్టు మీదుగా ఆలయం. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కౌంటింగ్లో అక్రమాలపై నిగ్గు తేల్చండి, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి, ఉప్పుగుండూరు వాసుల ఆందోళన. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.